ఎస్ కృష్ణంరాజు గారు, ఈ ఇసుక దందా గురించి ఏం చెప్తారు సార్? ఫ్రీ ఇసుక ఒక్కొక్క ప్రాంతంలో ఈ రకంగా ఉంది, ఒకసారి డిస్ప్లే చేయండి, అది చూస్తూ సార్ కూడా మాట్లాడతారు ఎంత దారుణంగా ఉందనేది. 18 టన్నుల ఒక టిప్పర్ 32,000 అత్యధికంగా శ్రీశైలంలో ఉంది సార్. శ్రీశైలంలో 32,000. ఈ విధంగా ఇసుకేస్తే రాలనంత దోపిడీ జరుగుతుంది. మాచర్ల 30,000. ఎస్, ఏం చెప్పాలి సార్? ఇది దీన్ని ఫ్రీ ఇసుక పాలసీ అంటారా సార్? ఇంకా అంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉచితం పేరుతో మరో అనుచిత స్కామ్ అనేది ప్రారంభమైంది. ఇది ఫ్రీ శాండ్ స్కామ్ పార్ట్ 2. పార్ట్ 1 2014 నుంచి 2019 వరకు అప్రతిహతంగా సాగింది. ఆ పార్ట్ 1లో ఇసుక రూపంలో 10,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు అని మనం చెప్పడం కాదండి. ప్రముఖ పర్యావరణవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మెన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన రాజేంద్ర సింగ్ గారు చేసిన అభియోగం అది. అంటే పార్ట్ 1లో, అంటే ఫ్రీ శాండ్ స్కామ్ పార్ట్ 1లో 10,000 కోట్ల రూపాయలు అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్జించారని చెప్పి ఆయన స్వయంగా ఒక నిజాయితీ, సమగ్రత కలిగిన వ్యక్తి చేసిన ఆరోపణ. దాన్ని మనం నమ్మాలా వద్దా అనేది ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఇప్పుడు మరోసారి ఈ అనుచితమైన ఉచిత ఇసుక పేరుతో పార్ట్ 2 ప్రారంభమైనట్లుగా కనిపిస్తోందండి. మీరు చెప్పినట్లు ఇసుక అనేది ఈ రోజున వారికి పెద్ద ఎత్తున వందలాది కాదండి, వేలాది కాదండి, బహుశా ఈ నిజంగా ఇదే దోపిడీ కొనసాగితే అది లక్షల కోట్లకు చేరినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. రెండోది, 2014-19 మధ్య జరిగిన ఫస్ట్ ఫ్రీ శాండ్ స్కామ్ పార్ట్ 1లో దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల గొప్పతనం అనేది అంతర్జాతీయ పత్రికల్లో కూడా చాలా చాలా ప్రముఖంగా ప్రచురించారు. ఇటువంటి వార్తా కథనం ఒకటే ఇది బీబీసీలో, బీబీసీ అండి, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లో ప్రచురితమైన కథనం. ఈ కథనం అనేది 2019 నవంబర్ 13వ తేదీన దీన్ని ప్రచురించారండి. ఈ కథనం ఏం చెప్తుందంటే ప్రధానంగా, పవర్ఫుల్ శాండ్ మాఫియా హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ థ్రెటనింగ్, అసల్టింగ్ and even killing officials, journalists who have tried to expose illegal sand mining. అది వారు చెప్పిన కథనంలో ఒక భాగం అండి అది. అంటే ఆ రోజుల్లో అంత నిర్భయంగా, బాహాటంగా ప్రపంచ స్థాయి వార్తల్లో సైతం ఎక్కినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ దోపిడీని ఆపే ప్రయత్నం చేయలేదు. దానిని అప్రచాతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది ఒక పార్శ్వం అయితే, తాజాగా మీరు చెప్పారు కొన్ని చోట్ల 32,000 ఉంది, 18, మీరు 18 టన్నులు తీసుకున్నారండి అక్కడ మీరు. అయితే నేను అగనంపూడి రీచ్ వద్ద ఒక టన్ను ఇసుకను వారు 1,394 రూపాయలకు ప్రకటించారు. అంటే ఏదండి అది. అయితే నేను మేము చేసిన కంపారిజన్ అంటే, మా అసోసియేషన్ తో మేము కూర్చొని చేసింది ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్ లో గతంలో, అంటే ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టన్నుకి 30 కిలోమీటర్ల వరకు దాన్ని చేరవేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అని ఒక కంపేర్ చేస్తూ, రెండోది మన ఇరుగు పొరుగునున్న రాష్ట్రాల్లో ఇదే 30 కిలోమీటర్లకు ఇసుకను రవాణా చేయడానికి ఇసుకకు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో కంపేర్ చేస్తే, నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అత్యంత తక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇసుకను పొందగలిగారు. అంటే రేటు ప్రకారం టన్ను ఇంత అని రేటు ప్రకారం అమ్మిన దానికి, ఫ్రీగా ఇచ్చిన దానికి ఏంటి అసలు? ఇదేంటి? అదే సరే, మీకు ఆంధ్రప్రదేశ్ లో
మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక టన్ను ఇసుకని 475 రూపాయలుగా నిర్ణయించారండి. 475. 375. అది ఎక్కడైనా కానీ 475 టన్ను ఇసుక బీచ్ దగ్గర అండి. కృష్ణరాజు గారు దాని స్మాల్ కరెక్షన్, దాని 375. 375 అంటున్నారు. కాదండి 475 తర్వాత మార్చారండి అనేది 475 చేశారు. అయితే దీనిని ఈ 475 కి మనం 30 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ అది కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఆ రోజుల్లో. ఓకే. దానికి సుమారుగా 650 రూపాయలు అయింది. అంటే 650 ప్లస్ 475 మొత్తం ఎంత అంటే దానికి అయింది? 1125 అయింది. 1394 రూపాయలు అయిందండి టన్నుకి. ఇది అఫీషియల్ గా మనం చెప్తున్న లెక్కది. కానీ ఈ రోజున ఇదే 30 కిలోమీటర్ల దూరానికి అగనంపూడిలో రేటు మీకు ఆ స్టాక్ పాయింట్ దగ్గర మీకు ఎంత వస్తుందండి? మీకు అది 1394 రూపాయలు ప్లస్ ఈ 30 కిలోమీటర్లకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 700 రూపాయలండి. అంటే ఇక్కడ మీకు టన్ను ఇక్కడికి వచ్చేప్పటికి మీకు 2044 రూపాయలకి ఇక్కడ అందితే మనకి ఆంధ్రప్రదేశ్ లో అదే డిస్టెన్స్ కి మనకి 1125 రూపాయలకి అందిందండి. అంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1125 రూపాయలకి అందితే ఈ రోజున సేమ్ అదే డిస్టెన్స్ కి అదే క్వాంటిటీ ఇసుకకి 2044 రూపాయలు అయ్యింది. అంటే దాదాపు రెట్టింపు ఈ రోజున మనం పే చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఏంటంటే ఇసుక రేట్లు దారుణంగా పెరిగిపోయాయి, దేశంలో ఎక్కడా లేని రేట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారండి. మేము ఆ కంపారిజన్ కూడా చేసాం. అక్కడది చేసినప్పుడు మీకు బెంగళూరులో ఇదే 30 కిలోమీటర్లకి నదీ గర్భం నుంచి తీసే ఇసుక దానికి బెంగళూరు కర్ణాటక వచ్చేటప్పటికి సగటున 4200 రూపాయలు టన్నుకి, కేరళకు వచ్చేటప్పటికి 5200 రూపాయలు, తెలంగాణకు వచ్చేటప్పటికి 4500 రూపాయలు, తమిళనాడుకు వచ్చేటప్పటికి 6000 రూపాయలు. అసలు ఈ 6000 రూపాయలకి లేకపోతే మనం ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన 1125 రూపాయలకి అసలు పొంతన ఎక్కడ ఉంది? ఈ రోజున తెలుగుదేశం పార్టీ వారు ఉచితం అనే పేరుతో 2044 రూపాయలకు టన్నును విక్రయిస్తున్నారు. ఇది అధికారికంగా అనధికారికంగా ఆ రేట్లు ఎక్కువ ఉన్నాయి, కిక్ బ్యాక్స్ ఉంటున్నాయి. అయితే ఏం జరిగిందంటే సార్ ఇక్కడ మీకు ఒక దారుణం ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సదుద్దేశంతో ఈ ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు. సదుద్దేశం మాట ఎందుకు చెప్తాను వాళ్ళని నేను. ఆ సమయంలో ఆయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టి తక్కువ ధరకే ఈ ఇసుక అందజేయాలని చెప్పే ఉద్దేశం ఆయనకి ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు సహజంగానే అన్ని ప్రభుత్వాల్లోనూ లేకపోతే అన్ని సమయాల్లోనూ కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారు ఈ పథకాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడంతోనే ఆ మొత్తం చెడు ప్రభావం అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది. ఇక్కడ నా కంటెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదైనప్పటికీ కూడా కొంతమంది దానికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. అయితే రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవినీతి చేశాడంటే అంటే నేను వివిధ వర్గాల వారితో అంటే పార్టీ కావచ్చు, పార్టీ బయట ఆయనతో ఉన్న సన్నిహితులతో కావచ్చు, నేను మాట్లాడటం తెలుసుకున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు. ఇది చాలా మంది నమ్మకపోవచ్చు. అయితే ఆయన అవినీతికి పాల్పడకపోవటమే కాదండి, ఆయన చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా మంది తెలియదు ఏంటంటే ఆయన మంత్రివర్గ సహచరులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, వారు ఓవర్ యాక్షన్ చేసి డబ్బులు లేకపోతే భూ కబ్జాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తే ఆయన దృష్టికి వచ్చిన వెంటనే వాటిని నిలువరించారు. ఒక సంఘటన చెప్తాను మీకు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి కొంతమంది వ్యాపారస్తుల దగ్గర నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలు తీసుకొని వస్తూ ఉంటుంటే ఆ విషయం ఆయన తెలిసి దాన్ని తిరిగి వారికి ఇప్పించిన ఘటన ఉంది. ఇది చాలా మంది తెలియదు. అది అట్లాగే ఒక ఎమ్మెల్సీ గారు ఏదో కొంత నాకు ఖర్చులు ఎక్కువైనాయి అని చెప్పి కొంతమంది దగ్గర ఆయన డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటే ఆయనను పిలిపించి స్వయంగా నువ్వు వాళ్ళు చేయడం మంచిది కాదు, నీకు ఎంత ఖర్చు ఉందో చెప్పు ఇస్తానని చెప్పి 50 లక్షల రూపాయలు ఆ ఎమ్మెల్సీ గారికి ఇప్పించాడు ఆయన. ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయండి. ఆయన అట్లాగే మీకు ఉత్తరాంధ్రలో ఒక ప్రముఖుడు ఆయన మీద ఆరోపణలు రావడంతో ఆయన పూర్తిగా అక్కడి నుంచి ఆ ఉత్తరాంధ్ర వ్యవహారం నుంచి తప్పించాడు ఆయన. అంటే ఇట్లాగా అనేక సంఘటనల్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళినప్పుడు అవినీతిని ఆపడానికి ప్రయత్నించాడు తప్ప ఆయన ఎక్కడా కూడా అవినీతిని ప్రోత్సహించలేదు. ఆయన కూడా ఎక్కడా కూడా
అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. అయితే దీనిని ఒక వర్గం మీడియా ఏ మాత్రము కూడా అంగీకరించే ఆస్కారమే లేదు. Yes. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మీడియా ఏదైతే ఉందో ఈ రోజున ఇసుక పేరుతో జరుగుతున్న దండాను, ఈ స్కాములను కూడా వారే బయట పెడుతున్నారు అంటే రైట్, ఆ స్కామ్ అనేది ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈశ్వర్ గారు. రైట్.